హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన అరిథమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ పేపర్స్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ సమ్ ఆఫ్ ₹600 బికమ్స్ 840 ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 4 years. 600 రూపాయలంట 840 అయినాయి అంట. 600 రూపాయలు కాస్త 840 రూపీస్ అయినాయి. ఏంటిది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా. అంటే ఇదేమో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 600, అమౌంట్ వచ్చేసరికి 840 అయింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 840 మైనస్ 600 అంటే 240 రూపీస్ వచ్చింది. 240 రూపీస్ ఏమో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్ 4 years, 4 yearsకి 240 రూపీస్ వచ్చిందంటే 1 yearకి ఎంత అవుతుంది అంటే డివైడెడ్ బై 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 6 are 24. అంటే 1 yearకి ఎంత రూపీస్ వస్తున్నాయి 60 రూపీస్ వస్తున్నాయి. మరి రేట్ ఎంత 600 రూపీస్కి ప్రిన్సిపల్ మీద ఎంత వస్తుంది, ప్రిన్సిపల్ మీద 60 వస్తుంది. అంటే ఎంత పర్సెంట్ ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 6 1s are 6. అంటే ఇంట్రెస్ట్ రేట్ మనకి ఎంత వచ్చింది 10% వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ ఆఫ్ 1500 అమౌంట్స్ టు 2100 ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇదే ఇంట్రెస్ట్ని అంటే ఈ 10%ని యూజ్ చేసి 1500 ఎంత అవ్వాలంట 2100 అవ్వాలి. ఇది ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 1500 ఇచ్చారు. 1500 వచ్చేసరికి ప్రిన్సిపల్ మనకి ఆల్రెడీ ఇక్కడ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి రేట్ ఎంత వచ్చింది 10% వచ్చింది. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు 10%. మరి మనకి అమౌంట్ ఎంత రావాలంట 2100. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2100 మైనస్ 1500 అంటే ఎంత 600 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 600 రూపీస్ వచ్చింది. 10%కి క్యాలిక్యులేట్ చేయాలి. మరి 1500లో 10% వాల్యూ ఎంత 1500 ఇంటూ 10% వాల్యూ ఎంత 150. అంటే నెల ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 150 రూపాయలు వస్తుంది. మరి 150 రూపాయలు 600 అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంతే కదా. ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 150 రూపీస్ వస్తుంది. అంటే 600 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. 15 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది 15 4s are 60. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్లో ఈ అమౌంట్ అనేది వస్తుంది అంటే 4 years. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి 4 years. అర్థమైందా. మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 600 ఇచ్చాడు. తర్వాత అది ఎంత అవుతుందంట అమౌంట్ వచ్చేసరికి 840 అవుతుందని చెప్పారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రెండిటికి మధ్య డిఫరెన్స్. వడ్డీ ఎంత వచ్చిందంట 240 రూపీస్ వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలకి వచ్చిందని చెప్పాడు 4 సంవత్సరాలకి వచ్చిందని చెప్పాడు. సో 4 సంవత్సరాలకి 240 రూపాయలు వస్తాయి. ఒక సంవత్సరానికి ఎంత వస్తాయి 60 రూపీస్ వస్తాయి. మరి రేట్ ఎంత 60/600 ఇంటూ 100. 10% మనకి రేట్ వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే 1500 అనేది 2100 అవ్వాలంట ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అదే రేటు ఉపయోగించి. సో 1500 ఇంటూ 10%, 1500లో 10% వాల్యూ ఎంత 150. సో 150 600 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది 4 years పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 4 years. ఆన్సర్ వచ్చేసరికి 4 years. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్. కంపల్సరీగా మీకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రకటన ఊహ అంటే మీకు ఒక ప్రకటన ఇస్తాడు. అయితే ఆ స్టేట్మెంట్ని చదివాక మీరు దాని నుంచి ఏం ఊహిస్తారో చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫేస్డ్ ఏ ఛాలెంజ్ డ్యూరింగ్ ద పాండమిక్. మహమ్మారి సమయంలో సంప్రదాయ బోధనా పద్ధతులు సవాళ్ళు ఎదుర్కొన్నాయని చెప్పి మీకేమిచ్చాడు ప్రకటన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ అజంప్షన్ మనం ఏం ఊహిస్తాం ఈ స్టేట్మెంట్ని బట్టి కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ అన్ఫిట్ ఫర్ ద మోడర్న్ ఏజ్. ఇప్పుడు కరోనా టైంలో సంప్రదాయ
పద్ధతులు గల ఆధునిక యుగానికి పనికిరావని చెప్పాడు. అంటే ప్రజెంట్ కోవిడ్ టైంలో పనికి రాలేదు, కానీ నిజానికి అవి పనికి రాకుండా ఏం లేవు కదా. సో అది ఇచ్చాడు అనమాట. సంప్రదాయ బోధనా పద్ధతులు ఆధునిక యుగానికి పనికిరావు అని చెప్పి ఫస్ట్ ఎజంప్షన్ ఇచ్చాడు. సెకండ్ ఎజంప్షన్ చూస్తే ద టీచింగ్ సిస్టమ్ వాజ్ నాట్ రోబస్ట్, అంటే బోధనా వ్యవస్థ పటిష్టంగా లేదు అని చెప్పి మనకి రెండు ఎజంప్షన్స్ అనేవి ఇచ్చారు. మరి అందులో కరెక్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సరే, మనకేమి ఇచ్చాడు? కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫేస్డ్ ఏ ఛాలెంజ్ డ్యూరింగ్ ద పెండమిక్ టైంలో కన్వెన్షనల్ మెథడ్స్ అంటే ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తున్న బోధనా పద్ధతులు ఏమైనాయి అంట, కొంచెం తగ్గినాయి అంతే కదా. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైనాయి, ఎవరు స్కూల్కి అటెండ్ అవ్వలేదు కోవిడ్ టైంలో, అదే చెప్తున్నారు. ఎజంప్షన్ వచ్చేసరికి కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ అన్ఫిట్, అసలు అవి పనికిరావని చెప్తున్నాడు. ఇలా డైరెక్ట్గా చెప్పలేము. సో ఫస్ట్ది రాంగ్ ఎజంప్షన్ అవుతుంది. ద టీచింగ్ సిస్టమ్ వాజ్ నాట్ రోబస్ట్, పటిష్టంగా లేదని మాత్రం మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2, ఎజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా మీకు? నెక్స్ట్, ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించింది. సో కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్లో వచ్చేసరికి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మయాంక్స్ ఫాదర్ హ్యాజ్ ఏ బ్రదర్. మయాంక్ యొక్క ఫాదర్కి ఎవరున్నారంట? ఒక బ్రదర్ ఉన్నారని చెప్పి ఇచ్చాడు. ప్రకాష్, ఆయన ఎవరు? ప్రకాష్. ఆ బ్రదర్ పేరేంటి? ప్రకాష్. హూజ్ డాటర్, ఈ ప్రకాష్కి ఎవరున్నారు? డాటర్. హూజ్ డాటర్? రీతు. ఆ డాటర్ పేరంట రీతు. ఈజ్ కవితాస్ మదర్. రీతు అనే ఆవిడ కవిత యొక్క అమ్మ. రీతు అనే ఆవిడ కవిత యొక్క అమ్మ. మీరు రీజనింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కవిత ఉంది కదా, ఆ కవిత అంటే అమ్మాయి పేరు కాబట్టి ఈ అమ్మాయిని ఫీమేల్గా ఇండికేట్ చేద్దామని అనుకోవద్దు. ఎందుకు? నేమ్స్ బట్టి మీరు ఎప్పుడు జెండర్ని కన్సిడర్ చేయకూడదు. సో నేను కవితకి మేల్ కానీ ఫీమేల్ కానీ మనకేం ఇవ్వలేదు కాబట్టి నేను కవిత అనే రాశాను. రీతు ఈజ్ కవితాస్ మదర్. సోను ఈజ్ రీతూస్ ఓన్లీ బ్రదర్. సోను అనే ఆయన ఓన్లీ బ్రదర్ అంట. ఎవరికి? రీతుకి. నెక్స్ట్, హౌ ఈజ్ సోను రిలేటెడ్ టు మయాంక్. సోనుకు మయాంక్కి రిలేషన్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? కజిన్స్. ఏమొస్తుంది ఆన్సర్? కజిన్స్. అంతే కదా. ఒక బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ పిల్లలు పుడితే వాళ్ళు ఏమవుతారు? కజిన్ బ్రదర్స్ అంటారు, కజిన్ సిస్టర్స్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి కజిన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద సిటీ ఆర్ డయాగ్నైజ్డ్ టు బీ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా డిసీజ్. మనకి స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ప్రకటన ఏమిచ్చాడు? ఒక నగరంలో అంట, ఒక సిటీలో పెద్ద సంఖ్యలో మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అంటే ఒక సిటీలో, పర్టికులర్ సిటీలో ఏమైందంటే ఈ డిసీజ్, మలేరియా డిసీజ్ అనేది వ్యాప్తిలోకి వచ్చిందని చెప్పారు. కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి మీకు 2 కార్యక్రమాలు ఇచ్చారు. ఏంటో చూద్దాం. ద సిటీ మున్సిపల్ అథారిటీస్, సిటీకి సంబంధించిన మున్సిపల్ అథారిటీస్ షుడ్ టేక్స్ ఇమీడియట్ స్టెప్స్ టు క్యారీ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫ్యూమిగేషన్ ఇన్ ద సిటీ. అంటే ఏ మున్సిపాలిటీలో అయితే అది వచ్చిందో ఆ మున్సిపల్ అథారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలి? ఆ డిసీజ్కి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్, ద పీపుల్ ఇన్ ద ఏరియా షుడ్ బి అడ్వైజ్డ్ టు టేక్ స్టెప్స్ టు అవాయిడ్ మస్కిటో బైట్స్. దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలకు సూచించారు. అంతే కదా. ఇప్పుడు మలేరియా అనేది బాగా స్ప్రెడ్ అవుతుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ మున్సిపల్ అథారిటీస్ దాని మీద ఫోకస్ చేస్తాయి, దాని మీద స్టెప్స్ తీసుకుంటాయి. ఇంకేం చేస్తుంది? ద పీపుల్ ఇన్ దట్ ఏరియా షుడ్ బి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి, నీళ్లు నిలవకుండా చూడాలి అని చెప్పి మనకి ఇవన్నీ, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, దానివల్ల దోమలు వస్తాయని చెప్పి మనకి చెప్తారు కదా. సేమ్ అదే ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్కి కోర్స్ ఆఫ్ యాక్షన్స్, కార్యక్రమాలు ఏం చేస్తారు అంటే బోత్ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2 ఫాలోస్.
నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ కెన్ ట్రావెల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 11 km/h ఇన్ స్టిల్ వాటర్. ఒక బోట్ అనేది స్టిల్ వాటర్లో 11 km/h జర్నీ చేస్తుందంట. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, వాటర్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 7 km/h అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు గో 108 km డౌన్ స్ట్రీమ్. అంటే స్ట్రీమ్ అనేది ఎలా ఉందంట, తక్కువగా ఉంది. అంటే డౌన్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్. అంటే 11 + 7 ఎంత, 18 km/h. 18 km/h ఏంటిది, డౌన్ స్ట్రీమ్. సో మనకేమడిగాడు, 108 km డౌన్ స్ట్రీమ్లో ఎంత టైంలో వెళ్తుందని చెప్పి మనం అడిగాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 108. టైం మనం కనుక్కోవాలి. సో టైం మనం కనుక్కోవాలి. మరి ఇటు స్పీడ్ అనేది ఇటు ఉంది, అటు వెళ్ళేసరికి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. స్పీడ్ ఎంత వచ్చింది మనకి, స్పీడ్ ఆఫ్ డౌన్ ఫార్ములా ఏంటి, SB + SW. అంటే 11 + 7 ఎంత అయింది, 18. 18 టేబుల్లో 108 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. అంటే ఈ బోట్కి డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది, 6 అవర్స్ పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, 6 అవర్స్. ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ కలర్ బ్లాక్స్ ఈజ్ 1260. టోటల్ ఎంత ఇచ్చాడు, కలర్ బాక్స్ని 1260 ఇచ్చాడు. మొత్తం రంగుల బ్లాక్స్ ఎన్ని ఉన్నాయంట, 1260. ఇఫ్ ద రేషియో ఆఫ్ రెడ్ బ్లాక్ టు బ్లూ బ్లాక్ ఈజ్. రెడ్ బ్లాక్కి బ్లూ బ్లాక్కి రేషియో ఎంత ఇచ్చాడు, 2:5 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2:5. అండ్ ద రేషియో ఆఫ్ బ్లూ బ్లాక్ టు ఎల్లో బ్లాక్, బ్లూ బ్లాక్కి ఎల్లో బ్లాక్కి రేషియో ఎంత ఇచ్చాడు, 15:7. ఎంత ఇచ్చాడు, 15:7. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బ్లూకేమో 5 ఉంది, ఈ స్టేట్మెంట్లో బ్లూకేమో 15 ఉంది. అంటే ఈ బ్లూని మనం ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. సో 5 టేబుల్లో 15 రావాలంటే 5ని ఎంతతో మల్టిప్లై చేయాలి, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలంటే 5 3s are 3 టేబుల్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 15 అవుతుంది. అప్పుడు రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి, రెడ్ బ్లాక్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 3 2s ఎంత, 6:2. బ్లూ బ్లాక్స్ ఎన్ని ఉంటాయి, 3 5s are 15. ఇప్పుడు చూడండి రెండిట్లో 15 ఉన్నాయి కదా. మరి ఎల్లో బ్లాక్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు టోటల్ బ్లాక్స్ ఎన్ని వస్తాయి, 6:15:7 వస్తాయి. దెన్ హౌ మెనీ ఎల్లో బ్లాక్స్ ఆర్ దేర్. అంటే ఈ మొత్తం టోటల్లో 1260లో ఎల్లో బ్లాక్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. టోటల్ అంటే ఏంటి, రెడ్ బ్లాక్ ప్లస్ బ్లూ బ్లాక్ ప్లస్ ఎల్లో బ్లాక్, అంతే కదా. అంటే 6 + 15 + 7. 6 + 7 ఎంత, 13. 13 + 15 ఎంత, 28. ఈ అన్ని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 28. అంటే ఈ 28 బ్లాక్స్ అనేవి ఎంత, 1260. 28 బ్లాక్స్ అనేవి 1260. మనల్ని ఏ కలర్ అడుగుతున్నారు, బ్లాక్స్ ఎల్లో కలర్ అడుగుతున్నారు కాబట్టి ఎల్లో ఎంత, మనకి 7 బ్లాక్స్ తెలిస్తే సరిపోతుంది. ఆన్సర్ ఏంటి, 7 బ్లాక్స్ తెలిస్తే సరిపోతుంది. 7 టేబుల్లో 28 ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 టైమ్స్. సో మనం ఇప్పుడు ఈ వాల్యూని బై 4 అంటే 28/4 చేస్తే వాల్యూ ఏమొస్తుంది, 7 వస్తుంది. అంటే 1260 / 4 చేస్తే ఏమవుతుంది, 7 వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి 4 3s are 12, 4 2s are 4 1s are 4 అండ్ 4 5s are 20. ఆన్సర్ ఎంత వచ్చింది, 315 అనేది మీకు ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది వాల్యూ, 315. అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంత, 315. అర్థమైంది కదా. టోటల్ వచ్చేసరికి 1260. రెడ్ బ్లూ ఎల్లో, మనల్ని ఎల్లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. 12 men and 16 boys కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days.
12 మంది పురుషులు మరియు 16 మంది అబ్బాయిలు 5 రోజుల్లో ఒక పనిని చేస్తారంట. అంటే 12 men ప్లస్ 16 బాయ్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 5. మనం స్టేట్మెంట్ అది చదువుతున్నప్పుడే ఇలా లెక్క వేసేస్తూ ఉండాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. వైల్ 13 men and 24 boys can do it in 4 days. 13 మంది పురుషులు 24 మంది అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? బాయ్స్ 4 daysలో చేస్తారు, అంతే కదా. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ 29 men and 22 boys కంప్లీట్ ద వర్క్. మనం ఎంతమంది కనుక్కోవాలి? 29 men and 22 boys ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ ద్వారా మనకి మెన్కి బాయ్కి రేషియో వస్తుంది. చూద్దాం. 12 5s are ఎంత? 60. 16 5s are 80. 80 boys is equal to 13 4s are 52. 24 4s are 4 4s are 16. 4 2s are 8. 96 boys. ఓకే, ఇప్పుడు 60 మైనస్ 52 ఎంత? 8m. అండ్ 96లోంచి 80 తీస్తే 6 బాయ్స్. ఇప్పుడు మనకి మెన్ టు బాయ్ రేషియో ఎంత వచ్చింది? 2/1 వచ్చింది. సో ఈ మెన్ 2ని బాయ్ 1ని ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో చేసి దీంట్లో ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అదే చేద్దాం. మెన్ ఎంత? 2. 29m అంటే ఎంత? 2 2s are 40. 9 2s are 18 అంటే 58 ప్లస్ 22 ఇంటూ 1 ఎంత? 22 ఇంటూ మనం ఈ డేస్ వాల్యూనే కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు దీంతో కానీ ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. 12m అన్నాడు. 12m అంటే 12 2s are ఎంతే? 4 24 ప్లస్ 16 b అంటే 1 16 ఇంటూ 5. ఓకే, 58 ప్లస్ 22 ఎంత అవుతుంది? 58 ప్లస్ 2 60. 60 ప్లస్ 20 80. 80d ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 6 ఎంత అవుతుంది? 30. 30 ప్లస్ 10 ఎంత? 40 ఇంటూ 5. 40 టేబుల్లో 2 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు 5/2. ఆన్సర్ వచ్చేసరికి 2.5. ఎంత? 2.5. ఆన్సర్ ఎంత వచ్చింది? 2.5 డేస్ పడుతుంది. ఎవరికి? 29m ప్లస్ 22 బాయ్స్ కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? 2.5 డేస్లో చేస్తారు. నెక్స్ట్, ఈసారి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, ప్రకటన ముగింపు అని ఇస్తారు. మీకు కంపల్సరీగా క్వశ్చన్ పేపర్లో వీటి నుంచి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కానీ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కానీ కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీగా స్కోర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అయితే మనకి స్టేట్మెంట్ అనేది ఏమి ఇచ్చారు? నవ్వే డేస్ చిల్డ్రన్ స్పెండ్ మోర్ టైమ్ ప్లేయింగ్ ఆన్లైన్ గేమ్స్ దాన్ డూయింగ్ ఎనీ ఫన్ ఫిజికల్ యాక్టివిటీ. రీసెంట్గా పిల్లలంట ఈ రోజుల్లో ఏదైనా అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, శారీరక శ్రమ లేకుండా ఏం చేస్తున్నారు? ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పి మనకి ఈ ప్రకటన అనేది ఇచ్చారు. కంక్లూజన్, ఆన్లైన్ గేమ్స్ ఆర్ మోర్ బెనిఫిషియల్ టు చిల్డ్రన్ దాన్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఆన్లైన్ గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అంటే ఎవరికి? చిల్డ్రన్, ఫిజికల్ యాక్టివిటీ కన్నా. నెక్స్ట్, స్పెండింగ్ మోర్ టైం ప్లేయింగ్ ఆన్లైన్ గేమ్స్ నెగిటివ్లీ ఇంపాక్ట్స్ చిల్డ్రన్స్ ఫిజికల్ హెల్త్. అయితే ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల చిల్డ్రన్ యొక్క ఫిజికల్ హెల్త్కి ఏమవుతుందంట? నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుందని చెప్పారు. మీరు ఎప్పుడైనా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చూస్తున్నప్పుడు మీరు ఊహించి చెప్పకూడదు. ఆ స్టేట్మెంట్లో ఏముందో అదే ఏం చేయాలి? మనకి ఆన్సర్ కంక్లూజన్లో కూడా అదే ఉండాలి. అయితే బెనిఫిట్ అని ఇస్తున్నాడు, ఇక్కడ ఏమని చెప్పాడు? బెనిఫిషియల్ అన్నాడు. సో ఇది అసలు రాంగ్. ఎందుకు? మనకి స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? ఎక్కువ టైము ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఇవ్వలేదు. మరి దానికి సంబంధించి అది బెనిఫిట్టా గుడ్డా బ్యాడా అని చెప్పి మనకి స్టేట్మెంట్లో ఇవ్వలేదు. సో ఫస్ట్ది అనేది రాంగ్.
మరి సెకండ్ కంక్లూజన్ చూస్తే స్పెండింగ్ మోర్ టైం ప్లేయింగ్ ఆన్లైన్ గేమ్స్ నెగిటివ్లీ ఇంపాక్ట్స్ చిల్డ్రన్ ఫిజికల్ హెల్త్. నెగిటివ్గా చిల్డ్రన్ ఫిజికల్ హెల్త్కి పనిచేస్తుంది. సో అది కూడా తప్పు. సో నెయిదర్ 1 or 2 ఆర్ కంక్లూజన్స్. అంటే రెండు కరెక్ట్ కాదు. నేనేం చెప్పాను, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చూసేటప్పుడు స్టేట్మెంట్లో ఏది ఉంటే అదే ఉండాలి కంక్లూజన్లో. మనం ఊహించి వీడు నెగిటివ్గా చెప్పాడు, వీడు పాజిటివ్గా చెప్పాడని మనం కంక్లూడ్ చేయకూడదు అనమాట. అందులో ఏముందో మనకేంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చేసేటప్పుడు స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ చేస్తాం. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి మనం ఎజ్యూమ్ చేసుకొని ఇది కరెక్టేగా అని మన మైండ్కి అనిపిస్తుంది. కానీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చేసేటప్పుడు స్టేట్మెంట్లో ఏది ఇచ్చాడో కంక్లూజన్లో కూడా అదే ఉండాలి. అప్పుడే అదేమవుతుంది, రైట్ అవుతుంది. సో ఇందాక దాంట్లో అలా ఇవ్వలేదు, వాడు ఊహించాడు, బెనిఫిషియల్ అని చెప్పాడు. అసలు మనకి స్టేట్మెంట్లో అది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా ఏమీ తెలియట్లేదు. ఇక్కడేమో నెగిటివ్లీ అని చెప్పాడు, మరి అది కూడా మనకి స్టేట్మెంట్లో తెలియలేదు. సో రెండు రాంగే. నెయిదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్, ఆన్ సెల్లింగ్ యాన్ ఆర్టికల్ ఫర్, ఒక ఆర్టికల్ని అమ్మాడంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 329 రూపీస్కి. ఏ డీలర్ లాస్ట్ 6%. లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 6% ఇచ్చాడు. లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 6%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్, మీకు కాస్ట్ ప్రైస్ కనుక్కోమని చెప్పాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 - 6 అవుతుంది, అంటే 94. కానీ నిజమైన సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత, 329. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, 100 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో 100 × 329 divided by 94. 100 × 329 divided by 94, 329. అంటే ఇది 100కి దగ్గరలో ఉంది కాబట్టి 94 3s ఎంతో చూద్దాం. 4 3s ఎంత, 12. 9 3s 27. 282 ఎంత వచ్చింది, 282 వచ్చింది. మరి 282కి 392కి డిఫరెన్స్ ఎంత, 47. ఎంత, 47 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 329 అవుతుంది. సో 94 1s 94 3s ఎంత, 282. 94 5s ఎంత, దీంట్లో సగం ఎంత, 47, అంటే 0.5. ఎంత, ఎన్ని టైమ్స్ పోతుంది, 94 టేబుల్లో 329 అనేది 3.5 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 350 రూపీస్. ఎంత, 350 రూపీస్ యొక్క కాస్ట్ ప్రైస్ అయితే లాస్కి ఎంత అమ్మాడు, 329 రూపీస్కి అమ్మాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 12, 22 and 32? స్మాలెస్ట్ ఇంటీజర్ డివిజిబుల్ బై 12, 22 and 32. స్మాలెస్ట్ అనగానే మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ వాల్యూ. 12కి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత, 2 6 12. 22కి ఎలా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్స్ని తీసుకొని 2 × 11. అలాగే 32కి ఎలా రాయొచ్చు, 2 × 16. ఇప్పుడు ఈ వాల్యూస్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే కామన్ వాల్యూ డిలీట్ చేసేసి ఏం చేయాలి, మిగిలిన వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. 16 6 96 × 11. 96 × 11 ఎంత వస్తుంది, 1056. అదేంటి ఈజీగా చేసేసారే, 11 టేబుల్లో ఉండి కనీసం కౌంట్ కూడా చేయలేదు. 11 టేబుల్ ఈజీగా చేయొచ్చు, ఎలాంటి నెంబర్ అయినా సరే 11తో మల్టిప్లికేషన్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 96 ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 9ని ఇక్కడ వేసుకోవాలి, 6ని ఇక్కడ వేసుకోవాలి. 9ని 6ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో 5 మధ్యలో వేసా, 1 ఇక్కడ వేసా. ఇప్పుడు నాకు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1056. ఇప్పుడు ఆన్సర్ అదేగా వచ్చింది, 1056. 11 టేబుల్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1056. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 trains 6:5.
మనకి స్పీడ్స్ రేషియో ఇచ్చాడు రెండు ట్రైన్స్కి ఎంత అంట 6:5 అంట. నెక్స్ట్ ద ఫస్ట్ ట్రైన్ రన్స్ 342 కిలోమీటర్స్ ఇన్ 3 hours. మనకి ఎంత ఇచ్చాడు డిస్టెన్స్ ఇచ్చాడు బై టైం ఇచ్చాడు. డిస్టెన్స్ బై టైం అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే ఎంత ఇచ్చాడు 342. ఓకే 342 డివైడెడ్ బై టైం ఎంత ఇచ్చాడు 3 hours. అంటే ఇది ఎన్ని గంటల్లో వెళ్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది, డిస్టెన్స్ 342 అనేది 3 hours వెళ్తుంది అంటే ఎంత స్పీడ్లో వెళ్తుంది. 3 1s are 3, 3 1s are 3, 3 4s are 12. ఎంత వచ్చింది ఆన్సర్ 342కి డివైడెడ్ బై 3, 3 1s are 3 అండ్ 3 1s are 3, 3 4s are 12. ఎంత వచ్చింది 114 కిలోమీటర్స్ పర్ అవర్. 6 అనేది ఇప్పుడు ఫస్ట్ ట్రైన్కే కదా మనం చూసింది. 6 అనేది 114 అయితే 5 అనేది ఎంత, 6 అనేది 114 అయితే 5 అనేది ఎంత, అంతే కదా. మనకి సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నారు. సో 5 × 114/6. 6 టేబుల్లో 6 1s are 6, 54 మిగులుతుంది. 6 9s are 54, 19 5s are ఎంత 95 కిలోమీటర్ పర్ అవర్. ఆన్సర్ ఏమొచ్చింది 95 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో. ఇన్కమ్ ఏ అండ్ బి రేషియో ఎంత ఇచ్చాడు 5:7 ఇచ్చాడు. ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు 5:7. అండ్ దేర్ ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత ఇచ్చాడు 9:11 ఇచ్చాడు. సేవింగ్స్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే ఏమొస్తుంది, సేవింగ్స్ ఎంత ఇచ్చాడు, వీడికేమో 12, ఏకేమో 1200, బి వచ్చేసరికి 2000 ఇచ్చాడు. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఫైండ్ దేర్ ఇన్కమ్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇన్కమ్ని ఏమనుకుందాం 5x 7x అనుకుందాం. సో 5x మైనస్ 1200 డివైడెడ్ బై 7x మైనస్ 2000 ఈజ్ ఈక్వల్ టు 9/11. ఇదే కదా మనం ఈక్వేషన్ వేసేది. 11 5s 55x మైనస్ 12 11s 13200 ఈజ్ ఈక్వల్ టు 9 7s 7 9s 63x మైనస్ 18,000. 55లో నుంచి 63లో నుంచి 55 తీస్తే 5 + 3 8x అండ్ 18,000లో నుంచి 13200 తీసేస్తే 13,200 తీసేస్తే ఎంత 800 4,800. సో 8 టేబుల్లో 48 ఎన్ని టైమ్స్ పోతుంది 600, 6 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ వాల్యూ మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 600. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. 5x వాల్యూ ఎంత 600 × 5, 600 × 5 అంటే 3000. 7x వాల్యూ ఎంత 7 × 600 4200. సో ఆన్సర్ ఏమవుతుంది 304200. ఆప్షన్ నెంబర్ ఏ 304200. నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ వెన్ ద సమ్ ఆఫ్ 64,000. ఇప్పుడు మనకి సమ్ ఎంత ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 64,000 ఇచ్చాడు. ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఎట్ ద రేట్ ఆఫ్ 5%. రేట్ ఎంత ఇచ్చాడు 5% ఇచ్చాడు. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే సంవత్సరానికి చేయాలి, ప్రతి సంవత్సరానికి చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉంటే ఫస్ట్ ఇయర్కి నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్కి నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 5 వస్తుంది. మరి సెకండ్ ఇయర్కి 5 వస్తుంది అంటే 100 మీద 5 వస్తుంది. అలాగే 5 మీద మళ్ళీ నాకు ఎంత వస్తుంది 5% వస్తుంది. 5 మీద 5% అంటే 0.25. సో నాకు టోటల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత వస్తుంది 10 + 0.25. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10.25. ఇప్పుడు నాకు 100 ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది 64,000
1000 ఉంది. అంటే దీన్ని మల్టిప్లై ఎంత చేయాలి, 640తో మల్టిప్లై చేస్తే 64,000 వస్తుంది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలి, 640తో మల్టిప్లై చేయాలి. ఓకే, 640 × 10 ఎంత అవుతుంది, 6400 అవుతుంది. ఇప్పుడు 0.25 అంటే ఎంత, 25% వాల్యూ ఎంత, 1/4. అంటే దీన్ని బై 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 4 1s are 4, 4 6s are 24. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి 6560. ఆన్సర్ ఎంత వచ్చింది, 6560. నెక్స్ట్ క్వశ్చన్, కోడింగ్. కోవలెంట్ని COVALENT, కోవలెంట్ని ఎలా రాశారు, BWPDUOFMగా రాశారు. మరి మిమ్మల్ని దేనికి కోడ్ కనుక్కోమంటున్నారు, ఎలిఫెంట్కి కోడ్ అనేది కనుక్కోమంటున్నారు. చూద్దాం. CBOW, ఓకి డబ్ల్యూకి అసలు సంబంధం లేదు. ఎలా రాశాడు, CBగా మారింది, V నెక్స్ట్ లెటర్ ఏంటి, WOPCD. సో దీన్ని కూడా హాఫ్ చేద్దాం. ఫస్ట్ ఇటు నుంచి రివర్స్ ఆర్డర్లో రాయాలి కాబట్టి P తర్వాత ఏ నెంబర్ వస్తుంది, Q. ఏ లెటర్ వస్తుంది, Q. E తర్వాత F, L M E F, T U, N O A B H I. సో QFMFUOBI. ఏది ఆన్సర్, ఆప్షన్ నెంబర్ ఏ. ఏం చేశాడు, హాఫ్ చేసి ఫస్ట్ ఆ వర్డ్ని ఏదైతే మనకి ఇచ్చాడో వర్డ్ని హాఫ్ చేసి దాన్ని ఏం చేశాడు, రివర్స్ ఆర్డర్లో నెక్స్ట్ లెటర్స్ని రాశాడు అనమాట. రివర్స్ ఆర్డర్లో నెక్స్ట్ లెటర్ని రాశాడు. అదే ఇక్కడున్న కోడ్. నెక్స్ట్, షుడ్ దేర్ బీ ప్లాస్టిక్ బ్యాన్ ఇన్ ఇండియా. ఇది ఆర్గ్యుమెంట్. అంటే మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఏదన్నా ఇంటర్వ్యూస్ కానీ అక్కడన్నా వెళ్ళినప్పుడు దీని గురించి ఆర్గ్యూ చేయండి అని చెప్పి మీకు స్టేట్మెంట్ ఇస్తారు. సేమ్ అదే ఇక్కడ కూడా. అయితే మీరు ఆర్గ్యూ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఆలోచించి మంచి పాయింట్ ఏది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏం చేస్తారు, మంచి పాయింట్ని ఎత్తుక్కుంటారు. సో అదే ఇప్పుడు మనం కూడా చేయాల్సింది. మనకి స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ప్రకటన, భారతదేశంలో ప్లాస్టిక్ నిషేధం ఉండాలి, అంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పి మీకు టాపిక్ ఇచ్చారనమాట. ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఎస్ బికాస్ ద ప్లాస్టిక్ యూజ్ పొల్యూషన్ ఇంక్రీజెస్. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంట, కాలుష్యం అనేది పెరుగుతుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. మరి అది కరెక్టేనా, దీన్ని ఆర్గ్యూ చేయొచ్చా, ఎస్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్, నో కలర్ఫుల్ థింగ్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్. లేదు, ప్లాస్టిక్ని బ్యాన్ చేయకూడదు. ఎందుకంటే రీజన్ ఏం చెప్పాడు ఈయన, కలర్ఫుల్ రంగురంగుల వస్తువులు అనేవి మనం ప్లాస్టిక్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్పి ఈయన స్టేట్మెంట్ చెప్పాడు. సో అదేంటి, రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ వన్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 11. 11తో ఈ కింద ఆప్షన్స్లో ఏది కంప్లీట్గా డివైడ్ అవుతుందని చెప్పారు, అడుగుతున్నారు మిమ్మల్ని. మరి 11కి డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. అంటే ఆడ్ లెటర్ డిజిట్స్ ఉంటాయి కదా, ఆడ్ డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ దీస్ డిజిట్స్, ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ని చూడాలన్నమాట. అది 0 కానీ 11 కానీ రావాలి. చూద్దాం. 8 + 9 + 8. ఫస్ట్ది ఏంటి, 8 + 8 ఎంత, 16, లేకపోతే 25. మొత్తం ఎంత అవుతుంది, 25 మైనస్ 0 7 1 ఎంత, 8. 25 - 8 ఎంత, 17. మరి ఇది 11తో డివైజ్ అవుతుందా, సో ఫస్ట్ది అనేది రాంగ్. సెకండ్ చూద్దాం. 1 + 6 + 7 అంటే 14 మైనస్ 1 + 5 6, 1 + 5 6, 6 + 1 7. సో ఇక్కడ 7 వస్తుంది. సో సెకండ్ది కూడా రాంగ్. థర్డ్ వన్ చూద్దాం. 9 + 3 12, 12 + 9 21,
21 మైనస్ 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 1 10. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 11 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ సి. ఎగ్జామ్లో ఆప్షన్ నెంబర్ సిలో ఆన్సర్ రాగానే కొంతమంది ఏం చేస్తారు, డి కూడా కౌంట్ చేస్తారు. ఇంకెందుకు, ఆప్షన్ వచ్చాక ఆన్సర్ వచ్చాక మళ్ళీ దాన్ని కౌంట్ చేయాలా? వద్దు, అక్కర్లా, అది టైం వేస్ట్ అయిపోతుంది. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆడ్ వన్ అవుట్ ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? హర్డ్, హట్, హౌస్, ఇగ్లు. హట్ అనేది నివసించేదే, హౌస్ అనేది అందులో నివసిస్తాం, ఇగ్లూలో కూడా నివసిస్తాం. కానీ హర్డ్ అంటే ఏంటి? మంద. సో ఆడ్ వన్ అవుట్ ఏంటి? హర్డ్, మంద. నెక్స్ట్, ఇన్ అన్ ఎలక్షన్ కంటెస్టెడ్ బై 2 candidates, 1 candidate got 45%. 100% ఓట్స్లో ఒక క్యాండిడేట్కి ఎంత వచ్చినాయంట? 45% వచ్చినాయంట. అంటే ఇంకో క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? 55% వస్తాయి, అంతే కదా. 100 మైనస్ 45 ఎంత? 55. అండ్ స్టిల్ లాస్ట్ బై 300 ఓట్స్. ఎన్ని ఓట్లతో లూజ్ అయ్యాడంట? 300 తేడాతో ఓడిపోయాడంట. అంటే 45కి 55కి డిఫరెన్స్ ఏంటి? 10 ఓట్స్. 10 అనేది నిజానికి ఎంత వాల్యూ? 300. మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్టెడ్, అంటే మొత్తం ఎవరైతే ఎంతమంది ఓటేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎంతమంది ఓటేశారు? 100. 10 అనేది 300 అయితే 100 అనేది ఎంతమంది? 3000 మంది ఓటింగ్ వేస్తే ఒక పర్సన్కి 45% వచ్చింది, ఇంకో పర్సన్కి 55% అనేది వచ్చినాయి అన్నమాట ఓట్స్. నెక్స్ట్, ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 72, ఒక 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది 72 అంట. ప్రోడక్ట్ ఏ ఇంటూ బి, ఆ 2 నెంబర్స్ ఏబి అనుకుంటే 17, 28. దెన్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? మీకు ఇక్కడ ఎప్పుడైనా ఒక 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఎప్పుడు దేనికి ఈక్వల్? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది ఫార్ములా. ప్రోడక్ట్ అనేది ఎప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? 17, 28 ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 72 ఇచ్చాడు. డివైడెడ్ బై 72 చేస్తే మనకి ఏమొస్తుంది? హెచ్సిఎఫ్ వాల్యూ అనేది వస్తుంది. హెచ్సిఎఫ్ వాల్యూ అనేది వస్తుంది. 12 6 are 72, 12 1s are 12, 12 4s are 48, 12 4s are 48, 48 మళ్ళీ 48 4. నెక్స్ట్ 6 టేబుల్లో 6 2s are 12, 12 6 are 12 4, 6 4s are 24. సో మనకి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఆప్షన్ ఎంత? ఆప్షన్ నెంబర్ సి 24 అనేది. నెక్స్ట్, the amount obtained on a certain sum at compound interest compounded annually after 2 years and 3 years is. ఇక్కడ మనకి 2 ఇయర్స్కి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్, 3 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు. సో పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. అంటే ఇది దేనికి వాల్యూ? 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వాల్యూ. P into 1 plus R by 100 whole square is equal to 13824 divided by 11520. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ 2 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? పీపీ క్యాన్సిల్ అయిపోయింది, 3 ఒకటి క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు యూనిట్స్ ప్లేస్లో చూస్తే ఏం వాల్యూ ఉంది? 0 ఉంది. అంటే కంపల్సరీ ఇది ఏ టేబుల్లో పోతుంది? 10 టేబుల్లో పోతుంది. 10 టేబుల్లో పోతుంది అంటే 1152 10s are. ఇక్కడ 1152లో లాస్ట్ డిజిట్స్ పైన లాస్ట్ డిజిట్ ఏముంది? 4 అని ఉంది. అంటే కంపల్సరీగా 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. సో వాల్యూ ఏమవుతుంది? 12/10. ఇలా ఈజీగా చేయొచ్చు. సో మనకి 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ ఎంత వచ్చింది? 1.2 వచ్చింది. సో ఇప్పుడు 2 ఇయర్స్ ఈ వాల్యూలో ఆ వాల్యూని పెడదాం. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు 11
1.520 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 1.2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో 11520 డివైడెడ్ బై 1.44 అంతే కదా. P వాల్యూ ఎంత వస్తుంది 11520 డివైడెడ్ బై 144. ఓకే, ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. 4 టేబుల్లో 2 రావాలంటే ఎప్పుడు దాకా వెళ్ళాలి? 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are ఎంత 32. 4 టేబుల్లో యూనిట్స్ ప్లేస్లో 2 ఎక్కడ వస్తుంది? 4 8s are 32 వస్తుంది. సో మనం దీన్ని డైరెక్ట్గా ఏం చేయొచ్చు? 8 అని తీసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత అవుతుంది? B 8000. నెక్స్ట్ ఫైండ్ ద సిరీస్ 7 8 15, ఇక్కడ 18 రాయండి, అది మిస్ అయింది నెంబరు. 23 28 31 8. 7కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 1 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8కి 15 రావాలంటే 7 యాడ్ చేయాలి. 7కి 3 యాడ్ చేయాలి. నెక్స్ట్ 18కి 23 రావాలంటే 5 యాడ్ చేయాలి. 23కి 8 రావాలంటే 5 యాడ్ చేయాలి. 8కి 1 రావాలంటే 3 యాడ్ చేయాలి. 1కి 8 రావాలంటే 7. మీరు చూస్తే ఇక్కడేమో 1 7 3 5 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 7 3 5 3 7. నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి. సో 38 ప్లస్ 1 ఎంత? 39. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ చూస్ ద ఆడ్ వన్ అవుట్. రీజనింగ్లో ఆడ్ వన్ అవుట్ని ఇప్పుడు మనం చూస్ చేయాలి. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ ఉన్నప్పుడు బయటికి చూస్తుంది, ఇక్కడ మాత్రం లోపలికి చూస్తుంది. ఇక్కడ లోపలికే, దాన్నే ఫేస్ చేస్తుంది. ఇక్కడ కూడా లోపలికే ఫేస్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? బయటికి ఫేస్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, ఏ అనేది మీకు ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13 స్క్వేర్ ఎంత? ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూని కనుక్కోవాలి. 13 స్క్వేర్ ఎంత? 169. 8 స్క్వేర్ ఎంత? 64. దట్ ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 5 ప్లస్ 4. బాడ్ మాస్ రూల్ కంపల్సరీగా చూడాలి. ఇప్పుడు ఇక్కడ 5 + 4 ఉంది కదా, 5 + 4 కనిపించింది కదా అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తారు? 5 + 4 చేసేస్తారు. బాడ్ మాస్ రూల్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సో 105 5s are ఎంత? 525 ప్లస్ 4 అంటే 529. మరి 529 అనేది దేనికి స్క్వేర్? 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529. నెక్స్ట్ ద పై చార్ట్ గివెన్ బిలో. ఈ పై చార్ట్లో టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 6 ఫ్యాక్టరీస్, 6 ఫ్యాక్టరీస్ యొక్క ప్రొడక్షన్ చూపిస్తుందంట. మొత్తం వాల్యూ ఎంత? 17,000. The production of particular factory is shown as percentage of production of all the factories. The ratio of first statement ఏది కరెక్టో చెప్పాలి. The ratio of production of P and R together to production of Q and U together. First P ఎంత? 19. R ఎంత? 30. ఎంత మొత్తం? 49. And Q and U together. Q ఎంత? 41. U ఎంత? U గ్రీన్ కలర్ 5. ఎంత వచ్చింది? 46. ఆ రేషియో ఎంత ఇచ్చాడు? 49:46. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ ఎస్ అండ్ టీ టుగెదర్ ఈజ్ 91.66% మోర్ దాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ పి అండ్ క్యూ. ఎస్ అండ్ టీ ప్రొడక్షన్ ఎంత? 2 + 3 ఎంత? 5 మోర్ దాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ ఎంత? పి అండ్ క్యూ 40 50 60. ఎంత పర్సెంటేజ్ మోర్ అన్నాడు? ఎస్ అండ్ టీ టుగెదర్ ఈజ్ 9.66% మోర్ దాన్ ప్రొడక్షన్ పి అండ్ క్యూ. తప్పు కదా, రివర్స్లో చెప్పాడు. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 5 bells commence together. కమెన్స్ ఒక 5 బెల్లులు ఒకేసారి రింగ్ అవుతున్నాయి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి?
ఎల్సిఎం చేయాలి. వేటికి మనకి ఏది ఇస్తే ఏ వాల్యూస్ ఇస్తే వాటికి చేయాలి. 5, 10, 15, 18 అండ్ 20 వీటన్నిటికి ఏంటి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏదో చూడాలి. ఈ పెద్ద నెంబర్లో పోయేవి వీటన్నిటిలో పోవాలి. అంటే దీనికి వాల్యూ ఎల్సిఎం ఎంత 180. ఇప్పుడు చూడండి 20 అనేది 180లో పోతుంది, 18 అనేది 180లో పోతుంది, 15 180, 10 180లో పోతుంది, 5 180లో పోతుంది. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 180 సెకండ్స్ ఇచ్చింది. మనకి వాల్యూ ఎంత ఇచ్చాడు సెకండ్స్లో ఇచ్చాడు. మరి 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి 60 సెకండ్స్. మరి 180 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ 3 మినిట్స్. ఎంత 3 మినిట్స్. సో ఇప్పుడు 90 మినిట్స్లో ఈ బెల్స్ అన్నీ కలిసి ఎన్నిసార్లు రింగ్ అవుతాయి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 90/3 అంటే ఎన్నిసార్లు 30 టైమ్స్ రింగ్ అవుతాయి. ఈ బెల్స్ అన్నీ కలిసి ఎన్నిసార్లు రింగ్ అవుతాయి 90 నిమిషాల్లో అంటే 30 టైమ్స్ అనేవి అవి రింగ్ అవుతాయి. నెక్స్ట్ ద బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ 5 డిఫరెంట్. ఉద్యోగం ఉన్నోళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు అని చెప్పి మీకు ఒక బార్ గ్రాఫ్ అనేది ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ ఇండియా. ఇండియాలో అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంతమంది 400. రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఈస్టు. ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ రష్యా. రష్యాలో ఎంప్లాయిడ్ పీపుల్ ఎంత 200. సో మనకి రేషియో ఎంత వచ్చింది 2:1. ఆన్సర్ ఎంత 2:1. కంపల్సరీగా డిఐ నుంచి మీకు క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో డిఐస్ అన్నీ నేర్చుకున్నాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఏ పర్సన్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 1000 ఈజ్ ఫర్ 6 years ఈజ్ 60%. ఇప్పుడు 1000లో 1000 రూపాయల్లో 60% వాల్యూ ఎంత 600. ఎంత 600. ఎన్ని సంవత్సరాలకంట 6 yearsకి. అంటే సంవత్సరానికి ఎంత 100 రూపాయలు వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది 100 రూపాయలు వస్తుంది. వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 100 రూపాయలు 100% ఎంత రేటు 10. ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ప్రిలిమినరీ కాబట్టి ఈజీగా ఉంటాయి. సో భయపడకుండా కంటిన్యూ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని. నెక్స్ట్ ఈ సిరీస్ని చూసి ఆ బ్లాంక్స్లో ఏమొస్తాయో చెప్పాలి. ఏబిసి డాష్ డి, ఏబి డాష్ డాష్ డి డాష్ బి డాష్ సి. ఇక్కడ చూడండి సి తర్వాత డి ఉంది, మళ్ళీ ఏ స్టార్ట్ అయింది ఏబిసి. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది సి తర్వాత డి రావాలని మనకి స్టేట్మెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఏబిసిసిడి, 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 ఏబిసిసిడి. ఇవి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనమాట. సో మనకి ఈజీగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సి 3 Cలు ఉండాలి మనకు ఆప్షన్లో. 3 Cలు డి ఆప్షన్లోనే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో 3 Cలు రావాలి కాబట్టి ఏ ఆప్షన్లో ఉన్నాయి ఆప్షన్ నెంబర్ డిలో ఉన్నాయి. నెక్స్ట్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ మనకి కంపెనీ ఏకి సంబంధించిన డేటా ఇచ్చాడు, కంపెనీ బికి సంబంధించిన డేటా ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ సేల్ ఆఫ్ కంపెనీ అండ్ కంపెనీ బి. ఇక్కడ ఏం చేయాలి మనం అన్నిటినీ యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఏం చేయాలి డిఫరెన్స్ అనేది చూడాలన్నమాట. 5640, 8412, 7148 అండ్ 8424. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత 640 నుంచి ఇంకో 40 యాడ్ చేస్తే ఏమవుతుంది 80 అవుతుంది. పోనీ ఇదంతా చేయడానికి కష్టంగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని 7000 తీసుకోవచ్చు కదా. దీన్ని 7000 తీసుకుంటే 5640 తీసేస్తే 7000లో నుంచి ఎంత వస్తుంది 40కి ఎంత యాడ్ చేయాలి 40 యాడ్ చేస్తే 80 వస్తుంది. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 1340. ఈ డిఫరెన్స్ ఎంత 1340. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. 2కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది, 0 యాడ్ చేస్తే 2 వస్తుంది. 1కి ఎంత యాడ్ చేస్తే 1 వస్తుంది 0.
4కి 5 రావాలంటే 1, 8కి 10 రావాలంటే 2. ఇప్పుడు మీరు ఇదంతా యాడ్ చేసుకొని ఆ తర్వాత యావరేజ్ చేసి అదంతా టైం వేస్ట్. మీరు ఇక్కడే దీన్ని చూసేసి డిఫరెన్స్ ఎంతో చూసేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 8కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 2. 5కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది, 7. 2కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది, 4. 7కి 1 యాడ్ చేస్తే 1 4 7 2. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 4కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది, 6. 3కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది, 9. 5కి ఎంత యాడ్ చేస్తే 85కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది, 15. వీటన్నిటిని యాడ్ చేసి యావరేజ్ చేస్తే ఏమవుతుంది, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 + 6 ఎంత, 8. ఓకే, 2 + 6 ఎంత, 8. 4 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 5s are 20, 4 6s are 28, 4 6s are 28 వస్తుంది. ఇక్కడేమో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూనిట్స్ డిజిట్స్లో 6 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ ఉంది, సి ఉంది. సో ఇంకో నెంబర్ చూద్దాం. 9 + 7 ఎంత, 16. 16 + 4 ఎంత, 20. 16 + 4 ఎంత, 20. నెక్స్ట్ 5 + 2 7, 7 + 4 11, 11 + 1 12, 12 + 3 15. 508 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 1s are 4, 4 2s are 8, 4 7s are. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, 1627 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి బి 1627, 1627. నెక్స్ట్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5 words ఆర్ గివెన్. ఇది రీజనింగ్కి సంబంధించింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో దీన్ని కనుక రాస్తే మీకు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మధ్యలో ఏది వస్తుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఏమొస్తుంది, డి వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది, ఈ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, లెటర్ ఏంటి, ఎఫ్. తర్వాత ఎన్ ఎన్ ఎన్, అన్నిట్లో ఎన్ ఉంది. సో ఆ తర్వాత మూడో లెటర్ చూడాలి. ఎస్ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా. ఎన్ష్యూర్, ఎంట్రీట్. టీ అంటే 20, ఎస్ అంటే 19. ఎన్ష్యూర్ అనేది ముందు వస్తుంది, ఏబి. ఎంట్రీట్, ఈఎన్టీఆర్, ఈ, ఏ. ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎంట్రీట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ ఏ అనేది మధ్యలో వస్తుంది. నెక్స్ట్ సిలాజిజం. ఆల్ ర్యాబిట్స్ ఆర్ కౌస్. మొత్తం ర్యాబిట్స్ అనేవి ఏంటంట, కౌస్. ఆల్ క్రోస్ ఆర్ థ్రస్. ఆల్ థ్రస్ ఆర్ స్వాన్. కంక్లూజన్స్. ఆల్ ర్యాబిట్స్ ఆర్ స్వాన్స్. మొత్తం ర్యాబిట్స్ స్వాన్స్ అవుతాయా, కరెక్టే. ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్, ఆల్ స్వాన్స్ ఆర్ క్రోస్. మొత్తం స్వాన్స్ క్రోస్ అవుతాయా, అవ్వదు. ఆల్ ట్రస్ ఆర్ ర్యాబిట్. మొత్తం ట్రస్ ర్యాబిట్ అవుతాయా, అవ్వవు. ఆల్ క్రోస్ ఆర్ స్వాన్స్. మొత్తం క్రోస్ స్వాన్స్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి 1 and 4 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ బి, ఓన్లీ 1 and 4 ఫాలోస్. నెక్స్ట్, అదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మిగిలినవి చూద్దాము. మిగిలిన టెస్ట్ సిరీస్ అనేవి కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లాసెస్ అన్నీ మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. That's all for today. Thank you.